ప్లీజ్. హీరో ఆఫ్ ది నైట్. దొంగాట మ్యూజిక్ కంపోజర్ రఘు కుంచే గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఆడియో అంతా ఒక ఎత్తు, ఆవిడ చేత పాట పాడించడం ఒక ఎత్తు నాకు తెలిసి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో? అందరికీ నమస్కారం అండి. దొంగాట అనగానే ఆ ఆటలో రకరకాల దొంగలు ఉంటారు. ఈ సినిమాకి చివరిలో వచ్చిన దొంగ నేను. ఈ పాట నాతో చేయించాలని అనుకున్నటువంటి లక్ష్మి గారికి, అలాగే దర్శకుల వంశీకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట నాకు తెలిసి వేరే సింగర్ పాడుంటే ఒక పాట అయ్యేది. లక్ష్మి గారు పాడడం వల్ల ఈ పాటకి ఎక్స్ట్రా కలర్ రావడం, ఒక ఇమేజ్ రావడం అనేది జరిగింది. ఈ లాస్ట్ 5 డేస్లోనే ఈ పాట యూట్యూబ్లో ఒక హ్యూజ్ సెన్సేషన్ లాగా నిలిచింది. బికాజ్ ఆఫ్ లక్ష్మి గారి వల్ల ఈ పాటకి ఆ కలర్ వచ్చింది అంటాం చెప్పడంలో నేను ఎంత మాత్రం సిగ్గుపట్టలేదు. అండ్ ఈ పాట రిలీజ్ అయ్యే రోజు లక్ష్మి గారి కన్నా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్తుంటే టీచర్ టెన్షన్ పడ్డగా టెన్షన్ పడ్డాను. తను ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు ఆవిడ, నువ్వేం టెన్షన్ పడకు రఘు అని ఒక గొప్ప మాట యూజ్ చేసిందండి ఆవిడ. నేను అన్నాను, సాంగ్లో ఏదన్నా మీకు ఎక్కడన్నా అన్ఈజీగా అనిపిస్తే నాకు చెప్పండి, నేను అది అడ్జస్ట్ చేస్తానంటే, డోంట్ వరీ రఘు, నా బలహీనతలే నాకు బలం. అంటే ఒక హిపోక్రసీ, ఒక ఈగో, ఇలాంటి ముసుగులో బతుకుతుంటాం మనం పొద్దులేసిన దగ్గర నుంచి. ఆ ముసుగు బయటకు వచ్చి తమ బలహీనతను కూడా బలంగా చెప్పుకోగలిగే దమ్ము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ రోజు ఆ దమ్ము ఆవిడలో చూశాను. ఆవిడంటే ఆ రోజు నుంచి నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. థ్యాంక్ యూ లక్ష్మి గారు. చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను ఆ రోజు నుంచి. అయితే మిమ్మల్ని చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ దర్శకులు వంశీ, డెఫినెట్గా హీ విల్ రాక్. ఎందుకంటే క్లారిటీ అండ్ కామన్ సెన్స్ రెండు సమపాళ్ళలో కరెక్ట్గా ఉన్నాయి తన దగ్గర. సో డెఫినెట్గా తను రాక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అండ్ మరొక విషయం, ఈ పాట విని పెద్దలు గౌరవనీయులు శ్రీ మోహన్ బాబు గారు స్వయంగా నాకు ఫోన్ చేసి 10 నిమిషాల పాటు నాతో ఫోన్లో మాట్లాడి నన్ను అభినందించారు. ఆయన మహోన్నత సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. ఎందుకంటే టెక్నీషియన్స్ కేవలం డబ్బు కోసమే పనిచేస్తారనుకోవడం చాలా పొరపాటు. టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఒక విషాదానందాల చెలియల కట్ట. ఒక చిన్న పొగడ్తకి పొంగిపోతారు, పెద్ద విమర్శకు కృంగిపోతారు. సో అలాంటప్పుడు ఒక పొగడ్త, ఒక మెచ్చుకోవాలనేది డెఫినెట్గా చాలా ఎనర్జీ ఇస్తుంది టెక్నీషియన్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సంస్కారానికి మరొకసారి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. అండ్ మనోజ్ సాంగ్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అయిపోయిన తర్వాత స్టూడియోకి నేను వస్తున్నాను అని ఫోన్ చేశాడు. నాకు ఒక్కసారి కొంచెం కాళ్ళ నుంచి వణుకు పుట్టింది. ఎందుకంటే మనోజ్ అంటే తనకి తెలియని విషయం లేదు. 24 క్రాఫ్ట్స్ మీద కూడా చాలా కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి. తను వస్తున్నాడంటే ఇప్పుడు మనోజ్ వచ్చి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి నాకు టెన్షన్గా ఉంది. తను వచ్చాడు, పాట విన్నాడు స్టూడియోలో. నేను ఏదో చెప్దామని వచ్చాను, ఇక్కడ ఏం చెప్పడానికి ఏం లేదని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ మనోజ్. అండ్ విష్ణు గారికి, అలాగే మొత్తం మంచివారి ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిర్మలమ్మ గారు, మీకు పాట బాగా నచ్చిందని లక్ష్మి గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ప్రతి ఒక్కరికి, అలాగే లిరిక్ రైటర్ వరికుప్పల యాదగిరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. వరికుప్పల యాదగిరి, అమేజింగ్ లిరిక్స్, యు ఆర్ టు బెస్ట్, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి లక్ష్మి గారు మీరు స్టేజ్ మీదకి వస్తే ఈ పాట మనం పాడి ఇక్కడ ఆవిడకి జీవితంలో చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదించుకుంటూ సాధించుకుంటూ ముందు సాగిపోతున్నారు. ఆ లక్ష్యాల్లో పాట పాడాలని ఒక చిన్న లక్ష్యం కూడా ఉంది. ఆ లక్ష్యంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.